రే అందరూ వచ్చాం కానీ ఈ కోతిగాడు ఇంకా రాలేదేంట్రా? రే ఏమనుకోకండి రా, కొంచెం లేట్ అయిపోయింది. ఇంటికాడ పూజలు చేస్తున్నారా, అందుకే ఈ లేటు. ఇక బయలుదేరదామా మనం? రే సినిమాకి వెళ్దామని చెప్పేసి నన్ను పడవ ఎక్కించారంట్రా మీరు. రే రమేష్ గారిని కాళ్ళు చేతులు కట్టేసి దురదగంటాకులో పడేద్దాంరా, మర్చిపోలేని సర్ప్రైజ్ పార్టీ అయిపోతాడికి. రే ఇలాంటి చెత్త ఐడియాలు కాదురా, ఏదైనా ఒక మంచి ఐడియా ఉంటే చెప్పు. రే అలా అయితే బర్త్డే కేక్లో బాంబు పెట్టేద్దాం రా. కొవ్వొత్తు అనుకుని బాంబులు వెలిగిస్తాడు, దడేది మన పేలిపోద్ది. ఏంట్రా కేకులో బాంబు పెడతావా? దాని బదులు ముడిగిన తట్టిపోయావా? ఉరి ఈ ఐడియా కూడా బాగానే ఉందిరా, పెట్టేద్దాం. రే రేపొద్దున రమేష్ గారి బర్త్డే రా. ఈ రోజు నైట్ మనం ఆడికి గుర్తుండిపోయి సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేయాలరా. ఏదైనా ప్లాన్ ఉంటే చెప్పండి రా మీ దగ్గర. ఛా బుర్రలేని మిమ్మల్ని అడిగిన చూసే ప్లాను నా చెప్పుతో నేను కొట్టుకోవాలరా. నేను చెప్తాను ఒక ఎక్స్ట్రాడినరీ ప్లాన్, జాగ్రత్తగా వినండి. ఒరే మనం రాత్రి 11ంటికి రమేష్ గారిని తీసుకుని సముద్రం అవతల దీవి ఉంది కదా, ఆ దీవికి వెళ్ళి గ్రాండ్గా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేద్దాం రా. రే ప్లాన్ బాగానే ఉంది కానీ ఆ పడవ ఎక్కడి నుంచి తీసుకొస్తావురా? రే హార్బర్లో మన నానిగాడు ఉన్నాడు కదరా, ఆయన అడిగి ఏదో ఒక చిన్న పడవ తీసుకొచ్చేస్తాను. రే నానిగడు మనకి ఇస్తాడంటావారా పడవ? రే అదేంట్రా, మొన్న మన పడవలు కాలిపోతుంటే ఎంత హెల్ప్ చేసాం, మన కనీసం ఈ మాత్రం హెల్ప్ చేయలేడా? నేను నన్ను అడిగి బోట్ తీసుకొస్తాను, మీరు 11ంటికల్లా గుడి దగ్గరికి వచ్చేయండి, సరేనా? రే ఆడు వస్తున్నాడు, సర్ప్రైజ్ పార్టీ గురించి ఎవడో చెప్పకండి రా, సైలెంట్. ఏమైందిరా దేశాన్ని దోచేసి దండుపాలింగాంలాగా అందరూ ఉదుకునే కూర్చున్నారు? రే ఏం లేదురా, సాయంత్రం సినిమాకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. 11ంటికల్లా గుడి దగ్గరికి వచ్చే నువ్వు కూడా. సాయంత్రమా? సాయంత్రం అంటే చిన్న పని. ఏంట్రా ఆలోచించడం, నువ్వు కానీ రాలేదనుకో చేతులు కళ్ళు కట్టేసి చెరువులో పడేస్తాను. సర్లేనా వస్తాను. సరేరా అయితే అందరూ 11ంటికల్లా గుడి దగ్గరికి వచ్చేయండి, సరేనా? ఊరే అలాగేరా. ఓ అదా, ఊరే రేపు నీ బర్త్డే కదా రమేష్, నీ బర్త్డే నీకు జీవితాంతం గుర్తుండిపోవాలని చెప్పేసి మేము అందరం కలిపి స్కెచ్ చేసాం. అవునా? మేమందరం కలిపి నీకు ఒక సర్ప్రైజ్ పార్టీ ఇద్దామని చెప్పేసి దీవికి వెళ్తున్నాం. అయితే ఫుల్ ఎంజాయ్. ఇంకా ఇక మనం నైట్ అంతా ఫుల్ ఎంజాయ్మెంట్ రా, దీవిలో దొల్లగొట్టేద్దాం. నిజమా? ఇలాంటి కంట్రీ ప్లాన్ అన్ని బాగానే వేస్తారా నువ్వు? రే ఏంట్రా బ్యాగ్లో తీసుకొచ్చావు, ఒకసారి చూస్తాను. రే ఏం తీసుకొచ్చావు ఈ బ్యాగ్లోని, ఇంత బరువు ఉంది? రే కత్తి తీసుకొచ్చావేంట్రా, ఏమన్నా చంపేద్దామని? ఓహో కత్త, చేపలు ఏమన్నా దొరికితే కోసి వండుకోవాలి కదరా, అందుకే కత్తి తెచ్చాను. అలాగా, అలా అయితే పర్లేదులే. ఇంకేమున్నాయి బ్యాగ్లో? బుక్ తీసుకొచ్చావేంట్రా? రే బ్యాగ్ ఇటీరా. రే 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 అయినా నువ్వు సరిగ్గా బోట్ నడపకుండా బ్యాగ్తో నీకేం పనిరా? ముందు బోట్ సరిగ్గా నడుపు, ఎందుకు అల్లపోటు ఎక్కువ అవుతుంటే అనిపిస్తుంది నాకు. సర్లే. రే ఒక పెద్ద మన వైపే వస్తుందిరా. ఇప్పుడు దాకా చిన్న చిన్న వచ్చాయి కదరా, ఈ పెద్దలు ఎక్కడి నుంచి వస్తుందిరా? రే 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 నేను ఈ బోట్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను రా మనోజ్. రే రే ఉడతా, రే ఉడతా. ఏ చాలా థ్యాంక్స్ రా మనోజ్, లేకపోతే నేను నీటిలో పడిపోయి చచ్చిపోయేవాడిని. భలే కాపాడేవరా నన్ను. అవునరా భలే కాపాడేవరా మన ఉడతగాన్ని. రే నాకేదో తేడా అనిపిస్తుందిరా, మనకి స్టార్టింగ్ అపశకనం తయారైంది. ఒరే గట్టు కూడా దగ్గరికి వచ్చిందిరా, పదండ్రా మనం గట్టు మీదకి వెళ్ళిపోదాం. రే బోట్ కొంచెం ఫాస్ట్గా నడపండి రా, ఆ దీవిలోకి వెళ్ళిపోదాం. ఎలా అయితే దీవిలోకి వచ్చేసాను రా. ఒరే పండుగే, ఇక్కడ మనం టెంట్ వేసుకుని మంట వేసుకుంటే ఉంటుందిరా, అదిరిపోద్దురా. నువ్వేం చేస్తావంటే నీలా పండులో ఉన్నాయి కాకుండా బాగా ఎండిపోయిన కర్రలు తీసుకురారా. అలాగేరా. ఊరే ఉడతగా, నువ్వేం చేస్తావంటే నీలా పొట్టిగా ఉన్న కర్రలు కాకుండా బాగా పొడుగున్న కర్రలు తీసుకొచ్చేరా, పెద్ద టెంట్ వేద్దాం ఇక్కడ.
ఎక్కడున్న ఈ కర్రలో అన్నీ తడిసిపోయిన కర్రలే కనబడుతున్నాయి తప్ప ఎండిన కర్రలు ఎక్కడా లేవేంటి? ఇక్కడ ఏదో కర్ర ఉన్నట్టుంది. రే మీరు కర్రలు పాతేయండి, నేను పైన టెంట్ వేసేస్తాను, సరేనా? అలాగేరా. సూపర్ వచ్చింది కదరా. రే మన పండుగడు ఏమైపోయాడురా? అవునరా, మనం టెంట్ కట్టడం స్టార్ట్ చేయకముందు వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? ఊరి రమేష్, అర్జెంటుగా నువ్వు వెళ్ళి చూసిరారా పండుగడు ఏమయ్యాడు. సరేరా. రే మనోజ్, రే ఉడతా, అర్జెంట్గా ఇలా రండిరా. రే ఏమైందిరా పండుగడికి? రే మన పండుగ చూడరా ఎలా పడిపోయాడు. రే అర్జెంటుగా పండుగను మన టెంట్లో తీసుకెళ్ళాలి, లాగరా. అలాగేరా. రే పండు ఏమైందిరా, లెగరా. రే రే నువ్వు గొడ్లు అరుతున్నా లెగుతలేదేంట్రా? ఆ నీళ్ళు తీసి ముఖం మీద జిమ్మరా, లెగుతాడేమో. రే ఇన్ని నీళ్లు కొడుతున్నా లెగుతులేదంటే వీడికి ఏదో పెద్ద దెబ్బ తగిలిందిరా. సరేరా, ఒక 5 నిమిషాలు రెస్ట్, తర్వాత ఆడే లెగుతాడేమో. ఒరే నాకు అర్జెంట్గా టాయిలెట్ వచ్చేస్తుందిరా. ఊరే దీనికి ఉన్న పర్మిషన్ కావాలంటారా కొడతా? ఎంత పెద్ద విశాలమైన సముద్రంలో బోల్డ్ ఉప్పు నీళ్ళు ఉన్నాయరా, నీ నీళ్ళు కూడా అందులో కలిసిపోతాయి. సరేరా. ఈ దీవి గురించి తెలియకుండా మీరు అనవసరంగా ఈ దీవికి వచ్చారు. ఏం లేదులే. నీతో పాటు వచ్చిన వాళ్ళని చంపేస్తా. ఏంటి సౌండ్లు వినబడుతున్నాయి? నీతో సహా. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నారు, ఎవరైనా ఉంటే బయటికి రండి. బయటికి రాకపోయారా మీరు నా చేతిలో అయిపోతారు. వీరే రమేష్, నువ్వు ఒకటి గమనించావరా? వచ్చినప్పుడు కాడి నుంచి మనకి దీవిలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయిరా. ఉరి నిజమేరా, నాకు కూడా ఈ దీవికి వచ్చినప్పుడు కాడి నుంచి గుండెకాయ గుబేరు కొట్టుకుంటుందిరా. ఏంటంటావు? నాకెందుకో ఈ దీవి ఏదో తేడా కనిపిస్తుందిరా. మనం అర్జెంటుగా మన పడవ వేసుకుని ఈ దీవిలో వెళ్ళిపోతాను రా. మన ఉడతగాడు వస్తాడు కదరా, ఆడు వచ్చిన తర్వాత పండుగన్ని ఉడతగాన్ని బోట్లో ఎక్కించేసి ఫాస్ట్గా వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. రీ మన పడవ కనబట్టలేదేంట్రా? ఇక్కడే కదా పెట్టాం. నువ్వు ఇంకా పడవ గురించి ఆలోచిస్తున్నావురా? ఈ ఉడతగాడి అరగంట అయిందిరా, ఇంకా రాలేదు. రే అర్జెంటుగా నువ్వు బుడతగాడు ఎక్కడున్నాడు వెళ్ళి చూసిరా. రే ఎందుకైనా మంచిది నా బ్యాగ్లో ఉన్న చాకుని తీసుకెళ్ళరా. అలాగేరా. రే ఉడతా, రే ఎక్కడున్నావురా? ఇక్కడున్నాను రా. రే ఉడతా, ఏమైందిరా నీకు? అదేదో దెయ్యంరా రే, మనల్ని చంపేస్తానంటుందిరా, మనందరినీ చంపేస్తానంట్రా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దెయ్యమేంట్రా? ఆ దెయ్యం ఎవరో కాదు, నేనేరా. రే మనోజ్, ఇదేంటిది? రమేష్ గడికి ఆకలా ఉంది. రే రమేష్, రే ఏమైందిరా నీకు? ఛా ఇదంతా నా వల్లే జరిగిందిరా. ఏదో బర్త్డే సర్ప్రైజ్ పార్టీ అని చెప్పేసి మీ అందరినీ ఇక్కడ తీసుకొచ్చి చంపుకున్నాను కదరా. రే మనోజ్, నన్ను మన ఉడతగాడు దెయ్యంలా మారి కత్తితో పొడి చేశాడు రా. నన్ను ఎలాగైనా కాపాడరా. నేను నిన్ను ఎలాగైనా కాపాడుతాను రా. ఆ బుక్ ఎక్కడుందో చూడాలి. నేను చావు బతుకుల్లో ఉంటే నీకు బుక్ అవసరమారా? ఆ బుక్లోనే రా ఈ దీవికి సంబంధించిన ప్రతి విషయం ఉంది. అది చదివితే మిమ్మల్ని ఎలా కాపాడాలో తెలుస్తుందిరా.
నువ్వేం బాధపడకరా, మమ్మల్ని ఎలాగన్నా కాపాడుతావని నమ్మకం నాకుందిరా. దొరికింది. 17వ శతాబ్దంలో మంత్రశక్తులు తెలిసిన ఒక దొంగ ఉండేవాడు. ఆ దొంగ ఊళ్ళో వాళ్ళు ఒక్కొక్కరిని చంపేస్తున్నాడని ఆ ఊరి వారందరూ కలిపి ఆ దొంగని మరియు వారి కుటుంబాన్ని సజీవ దహనం చేశారు. కానీ అతనికి ఉన్న శక్తుల వల్ల సజీవ దహనమైనా సరే ఇంకా ఆ దొంగ చనిపోలేదు. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు ఆ దొంగని శిక్షలు వేసే దీవికి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న ఒక చెట్టుకి ఈ దొంగని కట్టేసి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ దొంగ కేకలు వేస్తూ అక్కడే నరక యాతన అనుభవించి చనిపోయాడు. అప్పటి నుండి ఆ దీవిలోకి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆ దొంగ చంపేస్తున్నాడని ఆ ఊరి వారు ఎవ్వరూ ఆ దీవికి వెళ్ళడం లేదు. ఈ దీవిలో ఉన్న ప్రేతాత్మని చంపాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఈ ప్రేతాత్మ గుండెల్లో కత్తిని దింపితేనే ఈ ప్రేతాత్మ పరమాత్మలో కలిసిపోతుంది. అంత అర్థమైంది. ఈరోజు పౌర్ణమి, అంతేకాకుండా నాది మృగశిర నక్షత్రం. అందుకే మా వాళ్ళు ఈరోజు పూజ చేశారు. అంటే నేనొక్కడే వాడిని చంపగలనమాట. ప్రేతాత్మ వస్తున్నా నేను చంపడానికి సిద్ధంగా ఉండు. ఇక్కడున్న ప్రేతాత్మ మా వాళ్ళని కనబడకుండా చంపడం కాదు, దమ్ముంటే నా ఎదురుగా నిలబడి నన్ను చంపు. ఇంతమందిని చంపా, నిన్ను చంపడం నాకు పెద్ద విషయమేమీ కాదు. దమ్ముంటే నాతో పోరాడు. నన్నే వెనక్కి తోస్తావా? ఈ రోజు ఎలాగన్నా సరే నీ అంతం చూస్తా. నన్ను మా వాళ్ళని చంపిన ఇదే కత్తితో నేను ఇప్పుడు నిన్ను చంపుతాను. నువ్వు నన్ను చంపగలవేమో గాని నీ స్నేహితుణ్ణి చంపలేవన్న విషయం నాకు బాగా తెలుసు. ఇప్పుడు చంపు చూద్దాం. రే రమేష్, రారా, చంపుతానన్నావు కదా, ఇప్పుడు చంపు. రే నిన్ను చంపడానికి నాకు మనసు రావట్లేదురా. రే, మంచిని కోరుకునేవాడే మిత్రుడురా. మంచి మిత్రుడు ఎప్పుడు నీ చావుని కోరుకోడు. ఒకవేళ అలా కోరుకుంటే వాడు నీ మిత్రుడు కాదు, శత్రువు. రే మనోజ్, రే పండు, రే మనోజ్. ఒరే ఉడతా, నువ్వు కూడా వచ్చావా? రే ఆడే కాదురా, నేను కూడా వచ్చాను. రే రమేష్, సంతోషపడించాలి కానీ త్వరగా ఈ దీవిలోంచి వెళ్ళిపోతాను రా. ఒరే ఆగరా, నాకు ఈ దీవులో చిన్న పని ఉంది. ఇంకేం పనులు ఉన్నారా బాబు నీకు ఇక్కడ? ఒక్కసారి టైం ఎంత అయిందో చూడు. 12 అయింది. అయితే ఏంటి? హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే రా రమేష్.
రే హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే టు యూ. రే చాలా థ్యాంక్స్ రా. ఏదైతే అయింది కానీ నా బర్త్డేకి ఒక మంచి అడ్వెంచర్ చేశాను రా మనం ఇక్కడ. చెప్పాను కదరా జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని. మనతో మామూలుగా ఉండదు, బొమ్మ బ్లాక్ బస్టర్.